హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే చాప్టర్ ఏమంటే ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా. ఇది 9th క్లాస్లో సోషల్ జియోగ్రఫీలో వన్ ఆఫ్ ద చాప్టర్ అనమాట. సో మనం ఈ చాప్టర్లో ఏ కాన్సెప్ట్లు డిస్కస్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్రడక్షన్ అయితే డిస్కస్ చేద్దాం. అంటే ఇక్కడ మనకి ఫిజికల్ ఫీచర్స్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ మాట్లాడతాం. నెక్స్ట్ మేజర్ ఫిజియోగ్రఫిక్ డివిజన్స్, మన ఇండియాలో మేజర్గా ఏ ఏ ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఉన్నాయి అని మాట్లాడతాం. సో వాటిలో మనం మేజర్‌గా డిస్కస్ చేసుకునే డివిజన్స్ ఏమంటే ది హిమాలయన్ మౌంటైన్స్, నెక్స్ట్ ది నార్థర్న్ ప్లెయిన్స్ ఉత్తర మైదానం అంటాం. నెక్స్ట్ ది పెనిన్సులర్ ప్లాటూ అంటే ద్వీపకల్ప పీఠభూమి అంటాం తెలుగులో. నెక్స్ట్ ఇండియన్ డిజర్ట్స్ భారత ఎడారి, నెక్స్ట్ ది కోస్టల్ ప్లెయిన్స్ అండ్ ఐలాండ్స్ అనమాట. సో ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటి లొకేషన్, తర్వాత వీటి ఇంపార్టెన్స్ ఏంటి మన ఇండియాలో, సో వీటికి ఉన్నటువంటి వేరే అనదర్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా, వీటి ఫీచర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ముఖ్యంగా. సో ఖచ్చితంగా నీట్‌గా వినండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఓకేనా? మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో మనం టాపిక్‌లోకి వెళ్ళిపోయే ముందు ఒక క్వెషన్ ఏందంటే ఇక్కడ వై ఆర్ ద హిమాలయాస్ కాల్డ్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంట. ఇది ఇక్కడ మనం ప్రస్తుతం ఉన్న హిమాలయాల్ని యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అని అంటున్నామనమాట. ఎందుకు అంటున్నామంటే అవి ఇప్పటికీ కూడా మన హిమాలయాలు రైజ్ అవుతూనే ఉన్నాయి. ఇంకా కొత్త కొత్తవి పుడుతూనే ఉన్నాయి అనమాట. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ప్రెజెంట్ డేస్‌లో గూడా ఇవి రైజ్ అవుతున్నాయంటే అది అది డ్యూ టు టెక్టోనిక్ థియరీ, ప్లేట్ టెక్టోనిక్ థియరీ అనేది ఒకటి ఉంటది. సో మనం యూపీఎస్సీ క్లాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పాం గదా! అక్కడ మనకి ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఆ కాన్సెప్ట్ తెలియాలంటే మీకు కొన్ని ఫోర్సెస్ గూడా తెలియాల్సి ఉంటదనమాట. లైక్ కన్వర్జెంట్ ఫోర్స్ అంటే ఏంటి? డైవర్జెంట్ ఫోర్స్ అంటే ఏంటి? ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. దాంట్లో మూమెంట్, ఏ మూమెంట్ ఉంటది, ఏ ఫోర్స్‌లో ఏ మూమెంట్ ఉంటది, ఇవన్నీ మనమైతే డిస్కస్ చేస్తాం అక్కడ. సో ప్రెజెంట్ అయితే దీనికి ఇక్కడ ఎందుకు యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటున్నామంటే అవి ఇప్పటికే రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే అదంతా మనకు తెలియాలంటే ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటది. అది మన ఫ్యూచర్ క్లాసెస్‌లో యూపీఎస్సీ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం కదా! అక్కడైతే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. సో టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. వై ఆర్ నార్థర్న్ ప్లెయిన్స్ కాల్డ్ యాస్ ఫుడ్ బౌల్ ఆఫ్ ఇండియా? దీనికైతే మీరు ఆన్సర్ మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో ఇంట్రడక్షన్‌లో మనం ఏం మాట్లాడతామంటే మనకి ఇక్కడ మౌంటైన్స్ అంటే ఏంటియో తెలియాలి. నెక్స్ట్ ప్లెయిన్స్ అంటే ఏంటో తెలియాలి. హిల్స్ అంటే ఏంటో తెలియాలి. ప్లాట్యూస్ అంటే ఏంటో తెలియాలి. ఇవన్నీ మనం సెకండ్ టైమ్ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే వీడియోలో మనం ఏం చేసామంటే మౌంటైన్స్‌కి, హిల్స్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ప్లాట్యూస్ అంటే ఏంటి? ప్లాట్యూస్ అంటే ఏంటి? ప్లెయిన్స్ అంటే ఏంటి? ఇవన్నీ అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో మీరు వీటి డెఫినిషన్స్, వీటి గురించి బ్రీఫ్‌గా ఓవర్ కావాలంటే ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత మనం ఈ వీడియోకైతే రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ హిమాలయాస్ గురించి డిస్కస్ చేస్తామనమాట. ఈ హిమాలయాస్ ఈ హిమాలయాస్ 3 లేయర్లుగా ఉన్నాయి. ఆ లేయర్లు అంటే ఏంటి అని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ప్రతి లేయర్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ప్రతి లేయర్‌కి మధ్యలో ఉన్నటువంటి భూస్వరూపాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ మనకి వీటిని రీజనల్‌గా వేరే వేరే పేర్లన్నీ ఉంటాయి. వాటి గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత ఒక్కో లేయర్‌కి ఒక్కో ఫీచర్ అనేది ఉంటది. అది కూడా మనమైతే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది ఈ హిమాలయాస్‌లో. నెక్స్ట్ మనం నార్థర్న్ ప్లెయిన్స్ అంటాం కదా! ఈ నార్థర్న్ ప్లెయిన్స్‌లో ఇవి ఏ ఏ నదుల నుంచి ఈ ఈ మైదానాలైతే ఏర్పడ్డాయి అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అవి ఎలా ఏర్పడ్డాయి? వాటి యొక్క ఫీచర్స్ ఏంటనేదైతే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పెనిన్సులర్ ప్లాటూ అని చెప్పాం కదా! పెనిన్సులర్ ప్లాటూ అంటే ఏంది? అసల ఈ పెనిన్సులర్ ప్లాటూ అంటే ఏంటిది? డెఫినిషన్ అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఆహ్, ఇండియన్ డిజర్ట్స్. సో ఇండియాలో ఏముంది? థార్ డిజర్ట్ ఉంది కదా! సో దాని గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ కోస్టల్ ప్లెయిన్స్ ఉంటాయి కదా! కోస్టల్ ప్లెయిన్స్ మన ఇండియాలో ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ అండ్ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ అని అయితే ఉంటాయి. సో వాటిని కూడా మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. సో మనం ఇప్పుడు మెయిన్ టాపిక్ మేజర్ ఫిజియోగ్రఫీ డివిజన్స్ అన్నాం కదా! సో వాటిలో ఫస్ట్ ఏమంటే మనం హిమాలయస్ గురించి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఈ హిమాలయన్ మౌంటైన్స్ ఎక్స్‌టెన్షన్ మనం చూసుకుంటే గనక వెస్ట్‌లో పడమర సైడు ఇక్కడ మనకి ఇండస్ రివర్ నుంచి స్టార్ట్ అవుతాయన్నమాట ఈ హిమాలయస్ అన్నీ.
వెస్ట్‌లో ఇండస్ రివర్ నుంచి మనకి ఈ హిమాలయాస్ అయితే స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఈస్ట్‌లో మనకి బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్ర ఈ రివర్ వరకు. సో, వెస్ట్‌లో ఇండస్ రివర్ నుంచి ఈస్ట్‌లో బ్రహ్మపుత్ర రివర్ వరకు ఈ హిమాలయాస్ అయితే ఎక్స్‌టెండ్ అయ్యి ఉంటాయనమాట. సో, వీటి పొడవు చూసుకుంటే ఇక్కడ ఇండస్ రివర్ నుంచి బ్రహ్మపుత్ర రివర్ వరకు వీటి లెంత్ ఎంతైతే ఉంటుందంటే 2400 కిలోమీటర్స్ వరకు లెంత్ ఉంటది. ఇంకా విడ్త్ చూసుకుంటే మనకి వేరీ అవుతూ ఉంటాయనమాట. వెస్ట్‌లో కాశ్మీర్‌లో మనకి ఇక్కడ 400 కిలోమీటర్స్ విడ్త్ ఉంటే, ఇక్కడ మనకి అరుణాచల్ ప్రదేశ్‌కొచ్చేపాటికి ఈస్ట్‌లో మనకి 150 కిలోమీటర్స్ మాత్రమే విడ్త్ ఉంటాయి. సో, మనకి ఈస్ట్‌కి వెళ్ళే కొద్దీ ఇవి హిమాలయాస్ అనేవి వెడల్పు అయితే తగ్గిపోతూ ఉందనమాట. సో, ఇక్కడి వరకు అయితే క్లారిటీ ఉంది గదా! ఇప్పుడు నెక్స్ట్ మనం చూద్దాం. ఈ హిమాలయ పర్వతాల రేంజెస్‌ని మనం 3 విధాలుగా విభజించడం అయితే జరుగుతుంది. 3 లేయర్‌లుగా అయితే విభజించడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ లేయర్ హిమాద్రి, సెకండ్ లేయర్ హిమాచల్ అండ్ థర్డ్ వన్ ఈస్ ద శివాలిక్ రేంజ్ అనమాట. సో, ఇక్కడ మనం కమింగ్ టు హిమాద్రి. ఈ హిమాద్రికి వేరే అదర్ నేమ్స్ కూడా ఉంటాయి. వీటిని మనం గ్రేటర్ హిమాలయస్ అని గూడా అంటాం. ఏమంటాం? గ్రేటర్ హిమాలయస్. తెలుగులో అత్యున్నత హిమాలయాలు అంటాం. గ్రేటర్ హిమాలయస్ అండ్ ఆల్సో ఇన్నర్ హిమాలయస్ అని గూడా అంటాం. అంతర్గత హిమాలయాలు అని. సో, ఇక్కడ కాంపోజిషన్ చూసుకుంటే మనకిక్కడ ఇవి ఇక్కడ ఇవి గ్రానైట్ రాళ్ళతో అయితే ఫామ్ అయ్యి ఉంటాయి. కాంపోజిషన్ గ్రానైట్ అనమాట. నెక్స్ట్ మనకి హైట్ చూసుకుంటే ఇవి 600 మీటర్ల కన్నా ఎక్కువ హైట్ అయితే ఉంటాయి. 600 మీటర్ల కన్నా ఎక్కువ హైట్ ఉన్న కొండలన్నీ మనకి ఈ హిమాద్రి రేంజ్‌లోనే కనిపించడం అయితే జరుగుతుందనమాట. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇవి మొత్తం అన్నీ ఈ కొండలన్నీ మనకి మంచుతో కప్పబడి ఉంటాయనమాట. సో, మనం ఇక్కడ ఇంపార్టెంట్ పీక్స్ అయితే మనం టెక్స్ట్ బుక్‌లో ఒక ఫోటో అయితే ఇచ్చారు. అది నేను ఇక్కడ మనకి వీడియోలో అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో, మనం జనరల్‌గా డిస్కస్ చేసుకుంటే మౌంట్ ఎవరెస్ట్ అనేది ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం అనమాట. ఓకేనా? మౌంట్ ఎవరెస్ట్. దీని ఎత్తు ఎంత ఉంటదంటే 8848 మీటర్స్ ఉంటది. సో, ప్రపంచంలో సెకండ్ హైయెస్ట్ శిఖరం ఏదైతే ఉందో అది K2 అనమాట. సో, అది 8600 సంథింగ్ ఎంతో హైట్ ఉంటది. యాహ్! సో, దాని తర్వాత గంగా ఉంటది. దీని ఎత్తు 8598 మీటర్స్ అనమాట. సో, ఈ కాంచన్‌గంగా అనేది మన ఇండియాలో ఉంటది. సో, ఇండియాలో అతిపెద్ద శిఖరం ఏందంటే కాంచనగంగా. ప్రపంచంలో మూడవ అతిపెద్ద శిఖరం ఏందంటే కాంచనగంగా. ఇలా చెప్పుకోవాలి. K2 శిఖరంని మనకు ఆ టెక్స్ట్ బుక్‌లో ఇమేజ్‌లో ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మనకిక్కడ హిమాలయాల్లో ఉన్నటువంటి రేంజెస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు కాబట్టి ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ హిమాలయస్ మాత్రమే. ఇంకా ఫోర్త్ టైప్ హిమాలయస్ కూడా ఉంటది. అది మనం ఫ్యూచర్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. దాన్ని మనం ట్రాన్స్ హిమాలయస్ అని అంటాం. సో, మనకి అది ఈ చాప్టర్‌లో ఇవ్వలేదు. సో, ఈ 3 టైప్స్ హిమాలయాస్‌లో ఉన్నటువంటి శిఖరాల్ని మాత్రమే అక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో, అక్కడ K2 అందుకని ఇవ్వలేదు. మనం కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సో, ఈ ఇమేజ్ అయితే మీకు అక్కడ నేను పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం సెకండ్ టైప్ హిమాలయాలకెళ్ళిపోదాం. ఇక్కడ సెకండ్ టైప్ హిమాలయాల్ని హిమాచల్ అంటాం. ఈ హిమాచల్‌ని మనం ఏమంటామంటే లెస్సర్ హిమాలయస్ అని కూడా అంటాం. లెస్సర్ హిమాలయస్ అండ్ ఆల్సో మిడిల్ హిమాలయస్ అని కూడా అంటూ ఉంటాం. మధ్యలో ఉంటాయి గదా! హిమాచల్‌కి, హిమాద్రికి అండ్ నెక్స్ట్ శివాలిక్ రేంజెస్‌కి మధ్యలో ఉంటాయి గాబట్టి వీటిని హిమాచల్ శ్రేణులు అని గూడా అది మధ్య శ్రేణులు అని గూడా అంటారనమాట. మధ్య హిమాలయాలు అని కూడా అంటారనమాట. సో, కాంపోజిషన్ చూసుకుంటే గనక మనకిక్కడ హైలీ కంప్రెస్డ్ ఆహ్, ఆల్టర్డ్ రాక్స్ హైలీ కంప్రెస్డ్ ఆల్టర్డ్ రాక్స్ అంటే ఎక్కువ పీడనానికి గురయ్యి రూపాంతరం చెందినటువంటి రాళ్ళతో ఫామ్ అయినవి ఈ హిమాచల్ శ్రేణులనమాట. సో, వీటి హైట్ వచ్చేసి మనకి 3700 మీటర్స్ టు 4500 మీటర్స్ వరకు ఉంటాయన్నమాట. 3700 మీటర్ల నుంచి 4500 మీటర్ల మధ్య వీటి ఎత్తు అయితే ఉంటుంది. బట్ హిమాద్రిలో ఉన్నటువంటి పర్వతాల ఎత్తు మనం ఎంతని మాట్లాడుకున్నాం 6000 మీటర్లని అయితే మాట్లాడుకోవడం జరిగింది. సో, ఇక్కడ 600 అని రాసాను. ఇది 6000 మీటర్స్ ఎత్తు 6000 మీటర్స్ లేకుంటే దానికన్నా ఎత్తు ఉన్న శిఖరాలన్నీ హిమాద్రిలో ఉంటాయి. నెక్స్ట్ మనకి 3700 నుంచి 4500 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి హిమాలయాలన్నీ హిమాచల్
హిమాచల్ హిమాలయాలో అయితే ఉండడం జరిగింది. సో, ఈ విడ్త్‌కొస్తే గనక ఇవి యావరేజ్‌గా 50 కిలోమీటర్స్ విడ్త్ అయితే ఉంటాయి. పైన హిమాద్రి విడ్త్ ఎంత? 400 కిలోమీటర్లేమో కాశ్మీర్‌లో. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్‌కొచ్చే మటికి 150 కిలోమీటర్స్ వెడల్పయితే ఉంటాయనమాట. బట్ ఇక్కడ హిమాచల్ వచ్చేసి 50 కిలోమీటర్ల వెడల్పుతో అయితే ఉంటాయనమాట. సో, ఫీచర్స్ వచ్చేసి ఇక్కడ హిల్ స్టేషన్స్ ఎక్కువుంటాయనమాట. ఈ పర్వతాల్లో హిల్ స్టేషన్స్ అనేవి ఎక్కువుంటాయి. ఇంపార్టెంట్ రేంజెస్ వచ్చేసి మనకి చూసుకుంటే పిర్పంజల్ రేంజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ రేంజ్ ఇక్కడ. పిర్పంజల్ రేంజ్ వెరీ లాంగెస్ట్ వన్. పిర్పంజల్ రేంజ్. నెక్స్ట్ దౌలాధర్ దౌలాధర్ రేంజ్, మహాభారత రేంజ్. ఇది నేపాల్‌లో ఉంటది మహాభారత్ అనేది. మహాభారత రేంజ్. ఈ రేంజెస్ అయితే వెరీ ఇంపార్టెంట్ రేంజెస్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి వ్యాలీస్ ఉంటాయి ఇక్కడ ఈ హిమాచల్‌లో. వ్యాలీస్ వచ్చేసి కాశ్మీర్, కంగ్రా, కులు. ఈ లోయలైతే మనకి ఇక్కడ హిమాచల్‌లో మనకి కనిపించడం అయితే జరుగుతుంది. సో, మనం జనరల్‌గా థింక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఈ లోయలు ఎందుకు ఫార్మ్ అవుతాయంటే హిమాద్రి ఇక్కడ 6000 మీటర్ల ఎత్తు ఉంటది. సో, హిమాద్రి కిందనే మనకి హిమాచల్ హిమాలయస్ అయితే ఉంటాయి గదా! సో, ఈ హిమాలయస్ ఎత్తు ఎంత? 3700 నుంచి 4500 మీటర్ల ఎత్తు మాత్రమే ఉంటది. సో, ఇక్కడేమో 6000 ఇక్కడేమో 4000 లోపలే గదా! సో, 6000 నుంచి 4000కి సుమారు 2000 కిలోమీటర్లు తేడా ఉంది. సో, అంత ఎత్తు నుంచి ఇంత ఎత్తుకు తగ్గాలంటే డైరెక్ట్‌గా తగ్గవు గదా! సో, అక్కడ ఆ మధ్యలో ఏదైతే ప్రాంతం ఉంటుందో అక్కడ లోయలు ఏర్పడతాయనమాట. లోయలైతే ఏర్పడడం జరిగింది. సో, ఇక్కడ ఒక కొండ ఇంతెత్తు, ఇంకో కొండ ఇంతెత్తు, ఈ మధ్యలో అన్ని లోయలుంటాయి. ఆ లోయలు ఫార్మ్ అయ్యాయి. ఆ లోయలేమంటే మనకిక్కడ కాశ్మీరు, కంగ్రకులు ఇలాంటివి ఇంపార్టెంట్ లోయలు మాత్రం ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా చాలా ఉంటాయి. సో, ఇది దిస్ ఈజ్ అబౌట్ హిమాచల్. నెక్స్ట్ మనం శివాలిక్ రేంజెస్. ఈ శివాలిక్ వచ్చేసి ఈ హిమాచల్ కింద ఈ హిమాచల్‌కి దక్షిణానైతే శివాలిక్ రేంజెస్ ఉంటాయి. వీటికి అనదర్ ఇంపార్టెంట్ నేమ్స్ ఏమంటామంటే ఔటర్ హిమాలయస్ అని జెప్పొచ్చు. ఔటర్ హిమాలయస్ అని గూడా అంటాము మనం ఈ శివాలిక్స్‌ని. నెక్స్ట్ ఈ కాంపోజిషన్ వచ్చేసి ఎలా ఫార్మ్ అయ్యుంటాయంటే పైన మెయిన్ హిమాలయస్ ఏవైతే ఉన్నాయో హిమాద్రి, హిమాచల్ నుంచి అక్కడి నుంచి నదులు ప్రవహిస్తూ ఉంటాయి గదా! సో, ఆ నదులు తెచ్చినటువంటి అన్‌కన్సాలిడేటెడ్ సెడిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటితో ఈ శివాలిక్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. సో, ఇక్కడ అన్‌కన్సాలిడేటెడ్ సెడిమెంట్స్ అన్నమాట. సో, హైట్ వచ్చేటప్పటికి ఇవి ఎంత హైట్ ఉంటాయంటే మనకి 900-1100 మీటర్స్ ఎత్తు వరకే ఈ శివాలిక్‌లో ఉన్నటువంటి పర్వతాల ఎత్తు 900-1100 మీటర్ల వరకే ఉంటది. ఇంకా విడ్త్ వచ్చేప్పటికి వెడల్పు వచ్చేసి 10-50 కిలోమీటర్ల వెడల్పు అయితే మనకి ఈ హిమాలయస్ అన్నీ కనిపిస్తా ఉంటాయన్నమాట. సో, ఇక్కడ వీటికి డూన్స్ అనేవి ఇక్కడ ఫార్మ్ అయ్యి ఉంటాయన్నమాట. ఇందాక మనకి పైన హిమాద్రి నుంచి హిమాచల్ వరకు మధ్యలో లోయలు ఎలా అయితే ఫార్మ్ అయ్యి ఉంటాయో, సో వీటి డిఫరెన్స్ ఇక్కడ హిమాచల్ హిమాచల్ పర్వతాల ఎత్తెంత 3700-4500 మాట్లాడుకున్నాం. అక్కడి నుంచి ఇక్కడ ఈ శివాలయకి ఎత్తెంత జస్ట్ 1100 మీటర్ల వరకే గదా! సో, అక్కడ 4000-11,000 3000 మీటర్లు డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ కూడా. సో, ఈ డిఫరెన్స్ వల్ల ఏం ఫార్మ్ అయ్యాయంటే డూన్స్ ఫార్మ్ అయ్యాయన్నమాట. ఇక్కడ సమ్ ఇంపార్టెంట్ డూన్స్ మనం మాట్లాడుకుంటే డెహ్రాడూన్, పాట్లీ డూన్, కాట్లీ డూన్ ఇలాంటివి ఇంపార్టెంట్ డోన్స్ అయితే ఇక్కడ మనకి ఫార్మ్ అవ్వడం జరిగింది. సో, ఇట్లా మనకి ఈ హిమాలయాస్ మనకి హిమాద్రి, హిమాచల్ అండ్ శివాలిక్ హిమాలయస్ గురించి మనకైతే అర్థమైంది కదా! సో, ఇవి మనం ఓల్ ఇండియాకి వీటి పేర్లు తెలుసు. బట్ రీజనల్‌గా వాళ్ళ ప్రాంతంలో గూడా ఆ హిమాలయస్‌కి కొన్ని పేర్లయితే ఉంటాయనమాట. సో, ఆ రీజనల్ నేమ్స్ ఏంటంటే మనకి ఈ ఇండస్ నది నుంచి ఇది వెస్ట్ సైడ్‌లో ఇండస్ ఉంటది గదా! సో, ఇండస్ నుంచి ఈస్ట్‌కి సట్లెజ్‌లో ఇండస్‌కి, సట్లెజ్ నదికి మధ్య ఉన్న హిమాలయస్‌ని మనం ఏమంటామంటే పంజాబ్ హిమాలయస్ అంటాం. ఈ పంజాబ్ హిమాలయస్‌ని మళ్ళీ 2 రీజనల్ నేమ్స్‌గా డివైడ్ చేస్తారు. ఒకటేమో ఇక్కడ కాశ్మీర్ హిమాలయస్ అనేసి, ఇంకొకటేమో హిమాచల్ హిమాలయస్ అని జెప్పేసి
అనుకుంటారు. అంటే కాశ్మీర్‌లో కాశ్మీర్ హిమాలయాలు అంటారు. హిమాచల్‌లో హిమాచల్ హిమాలయాలని చెప్పి వాళ్ళైతే రీజనల్‌గా పేర్లు పెట్టుకోవడం అయితే జరిగింది. సో, నెక్స్ట్ సట్లెజ్ నది నుంచి కాళీ నది మధ్యలో ఉన్న హిమాలయాల్ని కుమయున్ హిమాలయాలు అని పేరు పెట్టారు. కుమయన్ హిమాలయాలని పేరు పెట్టారు. నెక్స్ట్ కాళీ నది నుంచి తీస్తా నది వరకు ఉన్న హిమాలయాల్ని నేపాల్ హిమాలయస్ అన్నారు. నెక్స్ట్ తీస్తా నది నుంచి దిహంగ్ నది వరకు ఉన్న హిమాలయాల్ని మనం అస్సాం హిమాలయాలుగా మనం పిలుచుకోవడం అయితే జరిగింది. ఇవి ఈ రీజనల్ నేమ్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. బిట్స్‌లో ఇలాంటివి అడుగుతారు. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి మనకి. ఇండస్ నది నుంచి సట్లెజ్ నది వరకు ఉన్నటువంటి హిమాలయాల్ని రీజనల్ నేమ్ ఏంటి అని ఆప్షన్ ఏబీసీడీ మనకి రావచ్చు. డైరెక్ట్‌గా ఇప్పుడు ఏవి రావట్లేదు. సో, ఇండైరెక్ట్‌గా అడుగుతాడు. మనం ఇవన్నీ తెలుసుకుంటే గనుక మనం ఆ బిట్స్‌కి ఆన్సర్ చేయలేమనమాట. సో, నీట్‌గా అన్నీ మనకి గ్రిప్ ఉండాలనమాట. సో, ఇవన్నీ నీట్‌గా ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ జేసుకోండి. యాహ్! నెక్స్ట్ మనం పూర్వాచల్ ఆర్ ఈస్టర్న్ హిమాలయస్ గురించి మాట్లాడతాం. సో, మనకి నార్మల్ హిమాలయస్ బ్రహ్మపుత్ర వరకు ఉంటాయి. ఈస్ట్ బౌండరీలో తూర్పున బ్రహ్మపుత్ర నది వరకు విస్తరించున్నాయని చెప్పాం గదా! సో, ఈ బ్రహ్మపుత్ర నది ఇక్కడేమో ఇండస్ అనుకుంటే, ఇక్కడేమో బ్రహ్మపుత్ర నది అయితే, ఈ బ్రహ్మపుత్ర నది నుంచి వెంటనే ఇవి ఇట్లా షార్ప్‌గా కట్టాయి మన ఇండియాలోకి తూర్పు వైదుల ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడికి ఇవి విస్తరించి ఉన్నాయన్నమాట ఈ హిమాలయస్. సో, ఆ హిమాలయస్‌ని మనం పూర్వాచల్ ఆర్ ఈస్టర్న్ హిమాలయస్ అని పేరు పెట్టాం. సో, వీటి కాంపోజిషన్ ఏమంటే ఇవి శాండ్ స్టోన్‌తో ఫార్మ్ అయి ఉంటాయి. స్ట్రాంగ్ శాండ్ స్టోన్. ఇంకా ఇంపార్టెంట్ హిల్స్‌కొస్తే గనక మనకి పట్కాయి హిల్స్, నాగా హిల్స్, మణిపూర్ హిల్స్ అనమాట. సో, మనం ఇక్కడి వరకు ఏం నేర్చుకున్నామంటే హిమాలయాలు ఎక్కడ ఉన్నాయి? వాటిని ఎన్ని విధాలుగా విభజించారు? ఏ భాగంలో ఏ హిమాలయస్‌కి ఉన్నటువంటి ఎత్తు, వెడల్పుని మనం డిస్కస్ చేయడం జరిగింది. వాటికి ఉన్నటువంటి ఫీచర్‌ని, వాటిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పీక్స్‌ని, లోయల్ని, డూన్స్‌ని మనం అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో, వీటితో మనకి హిమాలయాస్ కాన్సెప్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం నార్థర్న్ ప్లెయిన్స్ గురించి అయితే మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ డివిజన్ ఏమంటే ది నార్థర్న్ ప్లెయిన్స్ అనమాట. తెలుగులో ఉత్తర మైదానాలు అంటాం. ఇక్కడ మనకి 3 మేజర్ రివర్ సిస్టమ్స్ అయితే ఉంటాయి. సో, మనకి ఈ నార్థర్న్ ప్లెయిన్స్ ఫార్మ్ అవ్వడానికి మేజర్‌గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవి 3 రివర్స్ ఉన్నాయి. అవేమంటే ఒకటేమో ఇండస్ రివర్, నెక్స్ట్ గంగా, నెక్స్ట్ బ్రహ్మపుత్ర రివర్. యాక్చువల్‌గా ఈ ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర నదులు మనకి శివాలిక్ ఈ మెయిన్ హిమాలయస్ నుంచి ప్రవహిస్తూ ఉంటాయి గదా! ఈ హిమాలయస్ తెచ్చినటువంటి ఒండ్రు మట్టి ఏదైతే ఉంటదో అల్లువియల్ సాయిల్ అంటాం. ఆ అల్లువియల్ సాయిల్‌తో మనకి ఈ నార్థర్న్ ప్లెయిన్స్ అయితే ఫార్మ్ అవ్వడం అయితే జరిగింది. సో, ఇక్కడ కాంపోజిషన్ వచ్చేప్పటికి మనం ఏం రాయొచ్చు అంటే అల్లువియల్ సాయిల్ అని రావచ్చు. అల్లువియల్ సాయిల్. నెక్స్ట్ ఇది ఎంత ఏరియా విస్తరించి ఉంటుందంటే 7,00,000 స్క్వేర్ కిలోమీటర్స్ 7,00,000 చదరపు కిలోమీటర్ల వరకు ఈ మైదానాలైతే విస్తరించి ఉంటాయి. నెక్స్ట్ మనం లెంత్‌కొస్తే గనక ఇవి శివాలిక్ రీజన్‌కి ప్యారలల్‌గా ఉంటాయి. ఈ శివాలిక్స్ వచ్చేసి వన్ ఆఫ్ ద హిమాలయన్ పార్ట్ గదా! సో, హిమాలయస్ ఎంత లెంత్ ఉంటది? 2400 కిలోమీటర్స్ ఉంటది ఫ్రమ్ ఇండస్ టు బ్రహ్మపుత్ర రివర్. ఉత్తర మైదానాలు కూడా ఇండస్ నుంచి బ్రహ్మపుత్ర నదులు ఎంత ఎంత లెంత్ అయితే ఉంటాయో అంతే గదా! సో, వీటి లెంత్ గూడా 2400 కిలోమీటర్స్ ఉంటది. ఈ నార్థర్న్ ప్లెయిన్స్ ఈ ఉత్తర మైదానాల పొడవు కూడా 2400 కిలోమీటర్లు. నెక్స్ట్ వెడల్పుకొస్తే గనక మనకిక్కడ 240-320 కిలోమీటర్స్ వెడల్పైతే ఉంటాయి. 240-320 కిలోమీటర్స్ వెడల్పైతే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూటరీస్ అంటే ఏందంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఒండ్రు మట్టి ఉంటది గదా! ఈ ఒండ్రు మట్టిలో మనకి ఈ వాటర్ ఎప్పుడైతే ప్రవహిస్తాయో, ఆ ప్రవహించినప్పుడు కొంచెం ఒండ్రు మట్టి అనేది అడ్డొచ్చినప్పుడు, ఈ వాటర్ అనేది ఇలా ఎలా పడితే అలా కొన్ని ఛానెల్స్ అనేవైతే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ ఛానెల్స్ అన్నిటిని మనం డిస్ట్రిబ్యూటరీస్ అని అంటాం. ఓకేనా? ఇవి తెలుగులో పాయలు అంటాం. సో, అది డిస్ట్రిబ్యూటరీస్.
నెక్స్ట్ మనం ఇక్కడ ఈ నార్థర్న్ ప్లెయిన్స్‌లో ఫస్ట్ పార్ట్ ఏమంటే పంజాబ్ ప్లెయిన్స్ అనమాట. ఈ పంజాబ్ ప్లెయిన్స్ మనకి ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్‌తో ఫార్మ్ అయింది. ఇండస్ అంటే ఏంది? సింధు నది. ఈ సింధు నదికి 5 ఉపనదులు ఉంటాయన్నమాట. అవేమంటే ఇక్కడ రాస్తాను చూడండి. ఇండస్‌కి 5 ట్రిబ్యూటరీస్ ఉంటాయి. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఈ ఇండస్‌కి ఉన్నటువంటి ఉపనదులు. సో, ఈ పంజాబ్ ప్లెయిన్స్ అన్నీ మనకి పాకిస్తాన్‌లో అయితే ఎక్కువ కనిపిస్తాయి. అండ్ ఆల్సో ఈ పంజాబ్ ప్లెయిన్స్ వల్ల మనకి డూఆబ్స్ అయితే ఫార్మ్ అవ్వడం జరిగింది. మేజర్ డూఆబ్స్ అయితే ఫార్మ్ అవ్వడం అయితే జరిగింది. డూఆబ్స్ అంటే ఏంటంటే మనకు తెలుసు. డూ అంటే 2 అనమాట. డూ అంటే మీనింగ్ ఏమంటే 2. నెక్స్ట్ అబ్ అంటే ఏమంటే వాటర్ అని. సో, ఈ 2 వాటర్ ప్లేసెస్ మధ్యలో, 2 వాటర్ బాడీస్ మధ్యలో ఏదైతే ప్లేస్ ఉందో వాటిని మనం డూయాబ్ అంటామనమాట. సో, ఈ పంజాబ్ ప్లేన్స్‌లో ఎక్కువ డూయాబ్స్ అయితే మనకి ఉంటాయి. నెక్స్ట్ మనము సెకండ్ నార్థర్న్ ప్లేన్ ఏమంటే గంగా ప్లేన్ అనమాట. ఇది ఈ గంగా ప్లెయిన్స్ గగ్గర్ నుంచి తీస్తా వరకు. గగ్గర్ టు తీస్తా. గగ్గర్ టు తీస్తా. ఈ మధ్యలో ఉన్నటువంటి మైదానాలను మనం ఏమంటామంటే గంగా మైదానాలు అంటాం. గంగా ప్లెయిన్స్ అని అంటాం. సో, ఈ గంగా మైదానాలు ఎక్కువగా ఎక్కడెక్కడున్నాయంటే మన ఇండియాలో ఢిల్లీ, బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా అండ్ కొంచెం మనకి వెస్ట్ బెంగాల్‌లో అండ్ ఆల్సో జార్ఖండ్‌లో కూడా కొంచెం అయితే విస్తరించి ఉంటాయి. మేజర్‌గా ఢిల్లీ, బీహార్, యూపీ, హర్యానాలో మనకి ఈ గంగా మైదానాలైతే విస్తరించి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనం బ్రహ్మపుత్ర ప్లెయిన్. ఈ బ్రహ్మపుత్ర ప్లెయిన్ వచ్చేసి ఇవి బ్రహ్మపుత్ర నది వల్ల బ్రహ్మపుత్ర నది తెచ్చిన ఒండ్రుమట్టితో ఏర్పడిన మైదానాలు వచ్చేసి మనకి అస్సాంలో కనిపిస్తాయి. ఓకేనా? సో, మనం ఈ నార్థర్న్ ప్లెయిన్స్‌లో 4 ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి కూడా మనం నేర్చుకోవాలి. ఆ 4 ఇంపార్టెంట్ టర్మ్స్ ఏమంటే బాబర్, టెరాయి, బంగర్, ఖద్దర్ అనమాట. ఇక్కడ మనం ఫస్ట్ బాబర్ గురించి మాట్లాడుకుందాం. మనం నార్మల్‌గా జనరల్‌గా చెప్తున్నాను చూడండి. ఇక్కడ హిమాలయస్ మనకి పైన హిమాద్రి ఉంటదని తెలుసు. నెక్స్ట్ దానికి సౌత్‌లో హిమాచల్ శ్రేణులు. దానికి సౌత్‌లో శివాలిక్స్ అయితే ఉంటాయి గదా! సో, ఈ శివాలిక్స్ శ్రేణులకి సమాంతరంగా మనకి ఈ నార్థర్న్ ప్లెయిన్స్ అయితే ఉంటాయని చెప్పాం గదా! సో, ఇక్కడ ఈ ఈ హిమాలయస్ అన్నిటి నుంచి గూడా మనకి నదులు ప్రవహిస్తూ ఉంటాయి గదా! ఈ నదులు ప్రవహించేటప్పుడు కొన్ని పెబుల్స్, కొన్ని రాళ్ళనైతే తీసుకొస్తాయన్నమాట. కొండల మీద నుంచి రాళ్ళనైతే తీసుకొనొస్తాయి. ఈ పెబుల్స్ అనేవి ఫార్మ్ అయ్యుంటాయి గదా! ఇవి 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 ఈ పెబుల్స్ అనేవి 8-15 కిలోమీటర్స్ రేంజ్‌లో ఫార్మ్ అవుతాయన్నమాట. సో, ఈ 8-15 కిలోమీటర్స్ రేంజ్‌లో పెబుల్స్ ఫార్మ్ అయ్యుంటాయి. వాటర్ గూడా ఉంటాయి ఇక్కడ. ఈ నదులు తెచ్చిన వాటరు ఈ రాళ్ళ మధ్యలో ఫ్లో అవుతా ఉంటాయన్నమాట. సో, ఇక్కడ వాటర్ అనేవి డిసప్పేర్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ అన్ని రాళ్ళే కనిపిస్తాయి గదా! ఈ 8-15 కిలోమీటర్ల రేంజ్‌లో నదులనేవి రాళ్ళని తీసుకురావడం వల్ల పెద్ద పెద్ద బండరాళ్ళన్నీ పైన ఉండడం వల్ల నదులనేవి కనిపించవనమాట. సో, ఈ స్పెసిఫిక్ ప్లేస్‌ని మనం బాబర్ అంటాం. నెక్స్ట్ టెరాయికొస్తే ఈ టెరాయ్ ఏమంటే ఈ పెబుల్స్ 8-15 కిలోమీటర్స్ పెబుల్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇదయిన తర్వాత ఈ బాబర్ ఈ రాళ్ళ నుంచి ఇక్కడ ఈ రాళ్ళొచ్చేసి 8-16 కిలోమీటర్స్ ఉంటాయని చెప్పాం గదా! ఈ 16 కిలోమీటర్స్ తర్వాత రాళ్ళనేవి డిసప్పేర్ అయిపోతాయి. ఈ రాళ్ళ మధ్యలో వచ్చినటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయన్నమాట. ఎమర్జ్ అవుతాయి. ఎమర్జ్ అవుతాయి. సో, ఎమర్జ్ అయ్యి ఇక్కడ ఈ వాటరు ఈ రిమెర్జ్ అయిన వాటరు ఇక్కడ మనకి ఆహ్, వెట్, స్వాంపీ అండ్ మార్షీ రీజన్ అయితే ఫార్మ్ చేయడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ. సో, తడి, చిత్తడి నీరల్ని ఇక్కడ ఫార్మ్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఈ ప్లేస్‌ని ఇక్కడ ఎక్కడైతే ఈ రాళ్ళు దాటుకొని 8-16 కిలోమీటర్స్ రేంజ్ అయినటువంటి బాబర్‌ని దాటుకొని నెక్స్ట్ వాటర్ మనకి కనిపిస్తాయో, ఆ రేంజ్‌ని మనం టెరాయి అంటాం. ఇక్కడ మనకి దట్టమైన అడవులైతే ఉంటాయి ఆ వాటర్ వల్ల. నెక్స్ట్ మనకి బంగర్ అండ్ ఖదర్. ఈ బంగర్ ఏమంటే ఇక్కడ ఒండ్రు మట్టిని తీసుకొస్తదని చెప్పాం గదా! ఈ టెరాయ్ తర్వాత మనకి డిక్రీజ్ అయిపోతది. వాటర్ మూవ్‌మెంట్ అనేది డిక్రీజ్ అయిపోతాయి. సో, ఈ వాటర్ స్లోగా ఫార్మ్ అవుతా ఉంటది గదా!
ఈ వాటర్ నుంచి కొంచెం ఒండ్రు నేలలైతే ఒండ్రు మట్టయితే ఇక్కడ వస్తది గదా! సో, ఈ ఒండ్రు మట్టిని మనం కాదర్ అంటాం. బంగారులోనే కాదర్ చెప్తున్నా జాగ్రత్తగా వినండి. ఇది కాదర్ అంటాం. కొత్తగా ఏర్పడిందనమాట. ఇది కాదర్. నెక్స్ట్ వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలు పడ్డప్పుడు ఏమైందంటే నెక్స్ట్ వాటర్ ఫ్లో వస్తది. కొత్త వాటర్ వస్తాయనమాట. ఈ కొత్త వాటర్ వచ్చినప్పుడు ఏమైతుందంటే ఈ ఖద్దర్ కొత్త ఈ ఒండ్రు మట్టి ఏదైతే ఉందో ఇది పక్కనకి జరిగిపోతదనమాట. ఇదంతా మొత్తం ఇట్లా ఎళ్ళిపోతదనమాట. సైడ్‌కి పోతది. ఈ ఒండ్రు మట్టి ఈ సైడ్‌కెళ్ళిపోతది. ఎందుకంటే కొత్త ఒండ్రు మట్టి మళ్ళీ ఇక్కడ మనకి ఫార్మ్ అయి ఉంటాయి గదా! ఈ కొత్త ఒండ్రు మట్టిని కాదర్ అంటాం. ఈ కొత్తగా వర్షాలొచ్చి ఇంకోసారి మళ్ళీ ఒండ్రు మట్టిని ఎప్పుడైతే నదులు తీసుకొస్తాయో, అప్పుడు మనకి ఈ పాత ఒండ్రు మట్టి, ఈ కొత్త ఒండ్రు మట్టి పక్కనకి జరిగి పాత ఒండ్రు మట్టి అయిపోతుందనమాట. సో, ఏదైతే పక్కనకెళ్ళిపోయి ఉంటదో దీన్ని బంగర్ అంటామనమాట. సో, ఓల్డ్ అల్లూవియల్ సాయిల్. ఓల్డ్ అల్లువియల్ సాయిల్‌ని మనం బంగర్‌గా చెప్పుకోవచ్చు. ఓల్డ్ అల్లువియల్ సాయిల్‌గా. సో, ఇంకా కాదర్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు. ఎప్పుడైతే కొత్తగా వర్షాలొస్తాయో అక్కడ మనకి కొత్త ఒండ్రు మట్టి అనేది ఫార్మ్ అవుతది. నెక్స్ట్, నెక్స్ట్ ఇంకోసారి ఒండ్రు మట్టి వచ్చినప్పుడు ఇది పక్కనకెళ్ళిపోతది. అది బగ్గర్‌గా అయిపోతదనమాట. అది బంగారుగా అయిపోతదనమాట. సో, నేనిక్కడ ఏం జెప్తున్నానంటే, బాబర్‌కి, టెరాయికి, బంగర్‌కి, ఖాదర్‌కి ఉన్న డిఫరెన్సియేషన్ క్లియర్‌గా జెప్తున్నా నేనిక్కడ. సో, మన వీడియోలో ఏం జరుగుతుందబ్బా అంటే, కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా అర్థమైతే, డెఫినేషన్స్ గానీ, ఇట్లా ఫ్యాక్చువల్ డేటా ఏదైతే ఉందో అది మనం గుర్తుపెట్టుకుంటాం, చదువుతాం. సో, మనకి ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమవుతే నీట్‌గా ఏదైనా సరే మైండ్‌కి అందుతుందనమాట. అందుకనే నేను ఇంత డీప్‌గా చెప్పడం జరుగుతుంది. సో, జాగ్రత్తగా వినండి. సో, నెక్స్ట్ మనం పెనిన్సులర్ ప్లాటూ, ఇండియన్ డెజర్ట్, కోస్టల్ ప్లాన్స్, ఐలాండ్స్ వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. థాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.